ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య పెద్ద సంచలనంగా మారింది శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినుత అరెస్టు వ్యవహారం. హత్యారోపణలతో ఆమెను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో కోట వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు మరికొందరు సన్నిహితులు కూడా నిందితులుగా ఉన్నట్టు చెన్నై పోలీసులు పేర్కొన్నారు. గతంలో పక్కా నాయకురాలిగా, కార్యకర్తల్లో చురుకైన నేతగా గుర్తింపు పొందిన కోట వినుత ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా అరెస్ట్ అవ్వటం ఆమెను అభిమానించే వారిని షాక్కి గురిచేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, 2 వారాల క్రితం డ్రైవర్ రాయుడిని విధుల నుంచి తొలగించింది కోట వినుత. ఆ తర్వాత 3 రోజుల క్రితం చెన్నై కూపం నదిలో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. ఆ శవంపై ఉన్న పచ్చబొట్టు, జనసేన గుర్తు, కోట వినుత పేరు ఉండటం వల్ల పోలీసులు ఆ వ్యక్తిని రాయుడేనని గుర్తించారు. ఇది తెలియగానే కేసు విచారణ వేగవంతమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాయుడిని చిత్రహింసలకు గురిచేసి ఆపై హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. ఈ కేసులో వినుత భర్త చంద్రబాబు కూడా అరెస్ట్ అయ్యాడు. అలాగే శివకుమార్, గోపి, దాసర్ అనే 3 అనుచరులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒక నేత ఇంట్లో పనిచేసే వ్యక్తి చివరికి ఇలా హత్యకు గురవ్వటం, ఆ హత్యకు ఆ నాయకురాలే కారణమని ఆరోపణలు రావటం రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ ఘటనను పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఒక్కసారిగా నిర్ణయం తీసుకుని కోట వినుతను పార్టీ నుంచి బహిష్కరించింది. జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మీడియాకిచ్చిన సమాచారం ప్రకారం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని, ఇలాంటి వారిని పార్టీలో కొనసాగించేది లేదని స్పష్టం చేశారు. దీనివల్ల జనసేనలోని అంతర్గత క్రమశిక్షణ, నాయకులపై నియంత్రణ విధానం మరోసారి హైలైట్ అయింది. ఇప్పుడు ఈ కేసు తర్వాత కోట వినుత రాజకీయ జీవితమే కాకుండా వ్యక్తిగతంగా కూడా తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుంది. పార్టీ నుండి బహిష్కరణ, హత్యారోపణ, జైలు శిక్ష ఇవన్నీ ఆమెకు ఊహించని దెబ్బలే. మరోవైపు ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఒక్క నేత చేసిన తప్పు పార్టీకి ఎలా కలంకం తెచ్చిపెడుతుందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం కోట వినుత, ఆమె భర్త, మిగిలిన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. కేసు విచారణ కొనసాగుతుంది. రాయుడు కుటుంబానికి న్యాయం కలుగుతుందా, కోట వినుత చేసిన చర్యలకు తగిన శిక్ష పడుతుందా అన్నది చూడాలి. పార్టీ నుంచి బహిష్కరణ కూడా రాజకీయంగా ఆమెకు ఇది చివరిదని చాలామంది భావిస్తున్నారు. చివరిగా ఈ కేసు మరోసారి ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. ప్రజాసేవలో ఉండేవారంతా, ముఖ్యంగా రాజకీయ నేతలు ఆ బాధ్యతను గుర్తుంచుకొని పద్ధతిగా ప్రవర్తించాలి. లేకపోతే ఒక్క తప్పు వారిని చరిత్రలో దుర్భాగ్యంగా మిగిల్చేలా చేస్తుంది.